హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో రస్మలై రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సమ్మర్లో ఎక్కడ చూసినా మ్యాంగోస్ అయితే ఫుల్గా దొరుకుతున్నాయండి. మ్యాంగోస్ దొరికినప్పుడే ఇలాంటి రెసిపీస్ అన్నీ ట్రై చేయాలండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మార్కెట్లో ఫుల్గా మామిడి పండ్లు అయితే వచ్చేసినాయండి. నాకైతే కేజీ 50 రూపీస్ అట్లా పడిందండి. 50-60 అట్లా అమ్ముతున్నారు. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ప్లీజ్ అండి, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. ఈ సమ్మర్లో ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా భలే టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పే మాటలు నా కూతురు చెప్పేస్తుంది చూడండి. రస్మలై అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ బాగా పండిన మామిడికాయలు అయితే తీసుకొని ఒక కప్పు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. చూడండి, బాగా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక కప్పులోకి అయితే సగం తీసుకోవాలండి. హాఫ్ కప్ అయితే తీసుకోవాలి. సగం మామిడికాయ ప్యూరీని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి వచ్చేసి హోమ్ మేడ్ అండి. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఏ కప్పుతో అయినా కానీ 1 కప్పు రవ్వని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యిలో కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. రవ్వని మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ 1 కప్పు వేసి బాగా రవ్వని అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే ఉండలు కట్టేస్తాయండి రవ్వ అనేది. 1 కప్పు పాలని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో కప్పు పాలని యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకో కప్పు యాడ్ చేసుకున్నాను. మొత్తం 3 కప్పుల పాలని అయితే యాడ్ చేసుకొని ఈ రవ్వని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ రవ్వని కలుపుకుంటా కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మిల్క్ పౌడర్ అనేది 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల రస్మలై అనేది టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ రవ్వలో కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ రవ్వలో. ఆ తర్వాత మ్యాంగో ప్యూరీని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. హాఫ్ కప్పు సైడ్లోకి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ రవ్వ కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఈ రస్మలైలో టేస్ట్ అనేది బాగుంటుంది. రవ్వ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకుంటా ఉంటే కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే ఈ రవ్వ మిశ్రమం అనేది తొందరగా చల్లారిపోతుంది. చూడండి, కొంచెంసేపు ఫ్యాన్ కింద చల్లారబెట్టుకున్న తర్వాత రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఇంకా థిక్గా అయిపోయింది. ఇప్పుడు కొంచెం నెయ్యిని అయితే తీసుకొని చేతికి అప్లై చేసుకొని ఏదన్నా ఒక స్పూన్ అయితే తీసుకోవాలండి. ఒకే సైజులో అయితే వస్తాయండి ఈ బాల్స్ అనేటివి. ఈ స్పూన్కి కూడా నెయ్యి అప్లై చేసుకోండి. చూడండి, ఇలా ఒక స్పూన్తో తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ రవ్వ మిశ్రమాన్ని. కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే ఈజీగా అయితే రౌండ్ బాల్ లాగా అయిపోతాయండి ఇవి. చూడండి, ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి.
ఇంకోటి చూపిస్తాను చూడండి. మనం ఏ స్పూన్తో అయితే తీసుకుంటున్నామో దానికి కూడా నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఒకే సైజులో రావాలంటే ఇలాంటిది ఏదైనా స్పూన్ తీసుకుంటే కరెక్ట్గా వస్తాయండి. తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. ఇదే షేప్లో ప్రిపేర్ చేసుకోవాలని ఏం లేదండి, ఫ్లాట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి అన్నీ అయితే ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను. ఇది ఇలాగే అయినా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉన్నాయండి. చూడండి అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను. మామిడి పండ్లతో మన ఛానల్లో ఇంకా రెసిపీస్ అయితే ఉన్నాయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాము. ఆ తర్వాత స్టీమ్ చేసుకోవాలండి ఈ బాల్స్ని అయితే. ఏదన్నా ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసుకొని ఈ రవ్వ బాల్స్ని అయితే ఇందులోకి అయితే పెట్టుకోవాలండి. చూడండి అన్నీ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ని అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ ప్లేట్ని అయితే ఈ దీక్ష మీద పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ బాల్స్ అనేటివి పచ్చివి లేకుండా కుక్ అయిపోతాయండి, స్పంజీగా అయిపోతాయి. పైన నుంచి మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ రస్మలై బాల్స్ అనేటివి కుక్ అయినాయో లేదో అనేసి. ఇంకొంతసేపు కుక్ అయితే సరిపోతుందండి. దీన్ని అయితే పక్కన బర్నర్ మీద పెట్టుకుంటున్నానండి. ఇవి కుక్ అయ్యేలోపు రస్మలై సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాచిన పాలే అయితే నేను తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీగడ లేకుండా వేసుకుంటున్నానండి, లేకపోతే ఇందులో మీగడ ఉంటుంది. ఫస్టే వేడి చేసేసినానండి ఈ పాలని అయితే, బిన్నె కుక్ అయిపోతుందనేసి. ఆ తర్వాత మిల్క్ పౌడర్ని అయితే 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల పాలు అనేటివి చిక్కగా ఉంటాయి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ మిల్క్ పౌడర్ వేసి బాగా పాలల్లో కలుపుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి నేను. చూడండి ఈ బాల్స్ కూడా కుక్ అయిపోయినాయి రస్మలాయి. ఈ షుగర్ని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి, కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు. ఆ తర్వాత కుంకుమ పువ్వు కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా పూర్తిగా ఆప్షనలేనండి, ఇది కలర్ కోసం వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు, అట్లే అయినా చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత సగం మ్యాంగో ప్యూరీని అయితే పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మ్యాంగో ప్యూరీని అయితే ఈ పాలలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తో అయినా గరిటెతో అయినా బాగా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే విస్కర్ తీసుకున్నానండి, బాగా మిక్స్ అయిపోతుందనేసి. మీ దగ్గర విస్కర్ లేకపోతే గరిటెతో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా బాగా కింద నుంచి కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో. కొంచెంసేపు కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే పిస్తా పప్పుని యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ రస్మలై సెట్ చేసుకునేదానికి ఏదన్నా బౌల్ అన్నా ప్లేట్ అన్నా తీసుకొని ఫస్ట్ కొంచెం ఈ రస్మలై సిరప్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ రస్మలై బాల్స్, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మ్యాంగోస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ ఈజీగా తినేయచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డెజర్ట్ లాగా ఉంటుందండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చినాయో ఈ రస్మలై బాల్స్ అయితే, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మిగతా సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలండి.
ఇలా సెట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పిస్తా పప్పుని తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే పిస్తా పప్పుని యాడ్ చేసుకున్నాను. కాజు అయినా వేసుకోవచ్చు, బాదం అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత కుంకుమ పువ్వుని గార్నిష్ చేసుకుంటా ఉన్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, చూసేదానికి ఎంత అట్రాక్టివ్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. సమ్మర్ స్పెషల్ మ్యాంగో రస్మలై రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి.